హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ ప్రతాప్. నేను గుడిలో అనే ప్లేస్కి వచ్చాను. ఇది ఆనందపురం దగ్గరలో ఉంటుంది. ఇది ఇప్పుడు ప్లేస్ మొత్తం మీకు చూపిస్తాను. నా వెనక ఒక బిగ్ స్టాచ్యూ ఒకటి ఉంది చూడండి, ఆంజనేయ స్టాచ్యూ. ఇది యాక్చువల్లీ అడవుల మధ్యలో ఉంటుంది. ఈ ప్లేస్ టెంపుల్స్ అన్నీ ఉంటాయి, మీకు కంప్లీట్ చూపిస్తాను. చూడండి, నేను కంప్లీట్గా నా చుట్టూ ప్లేస్ చూపిస్తాను. చెప్పాను కదా, ఇది కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది, మిడిల్ ఫారెస్ట్ ఏరియా ఉంటుందని చెప్పాను. చూడండి, చుట్టూరు పెద్ద పెద్ద ఫారెస్ట్, పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి. అది వచ్చే దారి, ఆ మధ్యలో ఉన్నది వచ్చే దారి. చూడండి, చుట్టూరు కంప్లీట్గా ఈ సంవత్సరం కొండల మధ్యలో ఉంటుంది ఇది యాక్చువల్గా. చూడండి, కంప్లీట్గా చాలా నేచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. మీకు ఎప్పుడైనా చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చెప్పాను కదా, ఇక్కడ 130 years ఓల్డ్ శివుడి టెంపుల్ ఉంది. ఆ కొండపైకి మనం పైకి వెళ్తే ఇదిగంటే కంప్లీట్ వ్యూ. ఇది ఇంకా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు. చూడండి, అది శివుడి టెంపుల్. దాని చుట్టూరు పెద్ద పెద్ద హిల్స్ ఉంటాయి. దాని మధ్యలో ఈ శివుడి టెంపుల్ ఉంటుంది. చూడండి, దాని సరౌండింగ్ ప్లేస్ మొత్తం మీకు చూపిస్తున్నాయి, ఎలాగ హిల్స్ ఉన్నాయో. ఇక్కడేమో యోగాలు చేస్తారు దేవుడికి. ఇప్పుడు మీకు ఆ లోపలికి అలా చూపిస్తారు. యాక్చువల్గా సండే కాబట్టి ఇది కాబట్టి క్లోజ్ చేసి ఉంది. నేను వెళ్ళే టైంకి అది క్లోజ్ చేసి ఉంది. సో మీకు ఒకసారి ఇన్నర్ లోపల చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి, మనకు అక్కడ చిన్న నంది విగ్రహం ఒకటి ఉంది. లోపల మా పార్వతీదేవి గారిది విగ్రహం ఒకటి ఉంది. చూడండి, అలా ఉంటుంది లోపల. చాలామంది పీపుల్ వస్తారు అక్కడికి. ఆ టెంపుల్ పైకి నడుచుకుని వెళ్తే మనకు ఒక ఇలాగా రేకులతో ఒక పైన ఇలా ఉంటుంది. అక్కడ శివలింగము, నంది అన్నీ ఉంటాయి. ఈ పైన కూడా ఒక మెట్లు ఉంటాయి. దారి మరి ఎటు వెళ్తుందో నాకు అంత ఐడియా లేదు. అలాగ వెళ్తే హిల్స్లో పైకి వెళ్తామేమో. ఇదంతా సింహాచలం కొండలని. ఆ పైనుంచి కూడా వ్యూ చూడండి, ఎంత కింద టెంపుల్ ఉంది. ఆ పైన కూడా శివలింగం ఉంది. చూడండి, అదంతా ఎంత బాగుంది ఆ ప్లేస్. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది ఇక్కడ పైనుంచి కొండ నుంచి వాటర్ వస్తుందంట. 365 days ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటుందంట. చాలా కూల్గా, చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్. ఇప్పుడు చాలామంది స్నానం చేయడానికి వస్తారు. ఈ సరౌండింగ్ ప్లేస్లో వాటర్ కూడా తీసుకుని వెళ్తారు, డ్రింకింగ్ వాటర్. చూడండి, ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉంది. పైన టెంపుల్ చూస్తే మీకు ధ్వజస్తంభము, సరౌండింగ్ టెంపుల్లోకి వెళ్తున్నాను. దాని ఇంకో టెంపుల్ కూడా ఇది. ఈ ప్లేస్కి ఎస్పెషల్ ప్లేస్కి వెళ్తే చాలా వ్యూ, సరౌండింగ్ ప్లేస్ వ్యూ ఇంకా బాగుంటుంది. కొంచెం చాలా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్. చూడండి, అక్కడి నుంచి మనము కంప్లీట్గా డౌన్ మొత్తం చూడొచ్చు. ఇది ఆ టెంపుల్కి వెళ్ళే దారి కంప్లీట్గా హిల్స్ మధ్యలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ బైక్ రైడ్ జర్నీ. మీకు ఎప్పుడైనా వీలైతే ఈ గుడిలో ఉన్న ప్లేస్కి వెళ్ళండి. ఆనందపురానికి సొంటి మధ్యలో ఉంటుంది. మస్ట్ విజిట్ దిస్ ప్లేస్. డోంట్ మిస్ దిస్ నేచురల్ ప్లేస్. థ్యాంక్ యూ.